బిగ్ బాస్ ఫ్యాన్స్ నమస్తే. సో, యెస్టర్‌డే ఎపిసోడ్‌లో రీతు ఈజ్ ఎ గుడ్ గేమర్ అబ్బా! చదరంగంలో బాక్సెస్ పెట్టి, పక్కన ఎంప్టీ బాక్సెస్ ఫిల్ చేసుకుంటూ ఆహ్, టికెట్ టు ఫినాలే రేస్‌కైతే గేమ్స్ ఆడాలన్నట్టు. సో, ఫస్ట్ ఇమాన్యుల్, డీమాన్, కళ్యాణ్ ముగ్గురు ఆడదామని అనుకున్నారు. రీతు గుడ్ గేమర్ అని ఎందుకన్నా అంటే, తను మొత్తం ఆలోచించి ఫస్ట్ ఆడినోళ్ళకి ఎక్స్‌ట్రా ఛాన్స్ ఒస్తది. బిగ్ బాస్ అందరికి ఈక్వల్ ఛాన్సెస్ ఒస్తాయనంటే అందరూ సైలెంట్‌గున్నారు. తర్వాత రీతు ఆలోచించి నేనే ఫస్ట్ ఆడతా అని అందరితో ఫైట్ చేసి మరి ఆడింది. నిజంగానే ఫస్ట్ ఆడిన వాళ్ళకి ఇంకో ఛాన్స్ వస్తది అన్నట్టు. సో, తనైతే ఆడింది. సో, దాంట్లో అయితే ఇమాన్యుల్ గెలిచిండు. సో, ఇమాన్యుల్ చుట్టుపక్కల ఉన్న బాక్సెస్‌లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆడాలి. వాళ్ళ మమ్మీనే సెలెక్ట్ చేసుకొని ఆడిండు. బట్ సంజన గారు గూడా గ్రేట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. అస్సలు థ్రెడ్ వదిలేయలేదు. అసలు నేను దాన్ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని చూషినా. సంజన గారు వదిలేషిన ఎట్ ద మూమెంట్ ఆఫ్ 1 సెకండ్‌కి ఇమాన్యుల్ గూడా వదిలేషిండు. దాన్ని మీరు మళ్ళా వెనకకి ఒక 10 మినిట్సా, 10 సెకండ్స్ స్కిప్ జేసి ఎనకకొచ్చి మళ్ళీ దాన్ని జూమ్ జేసి చూడండి. సంజన గారు ఎలా అయితే అక్కడ వదిలేసి వదిలేసి ఈ హ్యాండ్ పట్టుకున్నారో, తర్వాత అదే మూమెంట్ ఆఫ్ ద సెకండ్‌కి అక్కడ ఇమాన్యుల్ గూడా ఆ హ్యాండ్ వదిలేసి ఈ హ్యాండ్ పట్టుకున్నాడు. మీరు కావాలంటే అది చూడండి. ఇద్దరు వదిలేసినారు. ఇద్దరిది రాంగ్ ఉంది. కన్ఫర్మ్‌గా నాగార్జున గారు దీని గురించి మాట్లాడతారో లేదో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ ఇంకో ముచ్చట ఏందనంటే తర్వాత తనుజ, భరణి, డీమోన్ ముగ్గురు ఆడతారు. వీళ్ళ ముగ్గురిలోకెళ్ళి తనూజ గెలుస్తుంది. తనూజ గెలిసి సుమన్ అన్నతో ఆడుతుంది. ఒక ఎంప్టీ బాక్స్ దగ్గర చేసుకొని దాంట్లో సుమన్ అన్న గెలుస్తారు. తర్వాత సుమన్ అన్న గెలుస్తారు. మనకి ఎపిసోడ్‌లో ఇక్కడి వరకే వచ్చింది. ఇంకా సుమన్ అన్న గెలిచింది కూడా చూపించలేదు గదా! సో, అక్కడి వరకొచ్చింది. తనూజ ఫిజికల్ అవ్వకుండానే తిడుతూ ఉంది. ఓవర్ ఫిజికల్ అని జెప్పేసి. డీమాన్ ఏందంటే ఫస్ట్ అక్కడ నా ఫ్లవర్స్ పెట్టేసుకున్నా అని జెప్పేసి చుట్టూ ఆపిండు. ఆయన గూడా ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అక్కడ ఉంచుకుంటే అయిపోవు వీళ్ళకి లెక్క. కానీ ఆయన మొత్తం చుట్టూ పాతిండు. అదొక్కటే అక్కడ డీమాన్‌ది మిస్టేక్ ఉంది. కానీ డీమాన్ ఫిజికల్ ఆడాలంటే ఆయన కంటే ఫిజికల్ ఎవ్వరు ఆడలేరు. సో, కన్ఫర్మ్‌గా డీమాన్ ఛాలెంజ్ చేసిండు. టికెట్ టు ఫినాలే రేస్ విన్ అయ్యేది నేనే అని. కన్ఫర్మ్‌గా డీమాన్ విన్ అవ్వాలి నేను గూడా అనుకుంటున్నా. ఎందుకంటే విన్ అయితేనే ఆయనకు గూడా ఛాన్సెస్ ఆర్ హై అన్నమాట. లేకపోతే చెప్పలేము. మేబీ అది. సో, నాకైతే ఇట్లా అనిపించింది. సో, తర్వాత సుమన్ అన్న గెలుస్తాడు. తర్వాత సుమన్ అన్న డీమాన్ కళ్యాణ్‌తో ఆడతారు. డీమాన్ గెలుస్తారు. సునీల్ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటారు గదా! సుమనన్న గురించి. లాస్ట్ వరకు ఉంటేనే అన్ని బాక్సెస్ వచ్చినోళ్ళతోని గెలిచేయొచ్చు ఓడిపోకుండా. ఆయన గేమ్స్ బాగా ఆడతాడు. నిజంగానే ఇట్లా అనుకోని సైలెంట్‌గా ఉంటుండు. ఎవరేమన్నా సైలెంట్‌గా ఉంటుండు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ 3 డేస్ కనిపించడు. తర్వాతే సుమనన్న కనిపిస్తాడు అని. కానీ సంచాలకుగా ఉండడానికి గూడా సుమనన్న ఇష్టపడతలేడు. ఇట్లయితే ఎట్లా? ఈ వీక్ చెప్పలేము. మరి గేమ్స్ బాగా ఆడితే ఓట్స్ పడతాయేమో గానీ ఇట్లా సైలెంట్‌గా ఉంటే కన్ఫర్మ్‌గా హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హై ఉంది. సో యాహ్! స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బై బై.